ఈరోజు మనం ఉంది హజరత్ నిజాముద్దీన్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సీన్ ఎక్స్ప్లోరర్ ఓ పాన్. సో వీడేంటి నెత్తిన టోపీ పెట్టాడు అనుకుంటున్నారా? ఎండలు మింగేస్తున్నాయి ఇక్కడ మామూలు. సో మనం వెనకాల వెళ్తుంది గ్వాలియర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. అది మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకైతే వస్తుంది. మనం వెళ్ళేది వచ్చేసి సికింద్రాబాద్ డురంటో ఎక్స్ప్రెస్. ఇది నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వెళ్ళే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్ విత్ లిమిటెడ్ స్టాప్స్. ఇండియా ఫాస్టెస్ట్ ట్రైన్. వందే భారత్కి తలకాయ తోక రెండు ఒకేలా ఉన్నాయి. కనిపిస్తలేదండి. సెల్ఫీ అయిపోయింది, వీడియో కూడా. అక్కడ ట్రైన్లో పొగలు వస్తుంది. అది ఇండోర్ న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్. అక్కడ ఏదో అయింది, మంటలు చల్లరు. ఇలాగా జరిగే వాటికి సెంట్రల్ రైల్వేస్ జల్దీ రెస్పాండ్ అయితే ఎటువంటి యాక్సిడెంట్స్ అనేవి జరగవు 99.9%. అండ్ ఈవెన్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ పర్టికులర్గా కరెక్ట్గా జరుగుతుంది. ఈవెన్ ఈ సైడ్లో ఏదో ఆల్టరేషన్ కూడా చేస్తున్నారు. బా, నాకెందుకో తెలీదు, ఈ ఇంజన్ అంటే మస్తు ఇష్టం గైస్. బ్యాబ్ 7 చుక్కు 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 చుక్కు. హజారత్ నుంచి ఎర్నాకుళం వెళ్ళే ట్రైన్ ఇది. మొత్తం స్టేషన్ అంటే నిండిపోయింది. తమిళనాడు ఎక్స్ప్రెస్. సో ద టైమ్ ఇస్ అరౌండ్ 3:10. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ అమ్మాయి ఏం కంప్లీట్ కావట్లా. సో హియర్ వి గో. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఇది, టొరంటో. మళ్ళీ మనకి B7 కోచ్లోనే అరేంజ్ చేయడం అయితే జరిగింది. వీడు ధ్యాన్ దీజియే అని మనం అసలు రాగ్ చేయనిస్తాడు. సో ఇగైన్ మనకి సీట్ అలాట్ చేసింది B7లో 25 to 32, 31 మంది. సైడ్లో ఫుడ్ వేస్ట్ చేయకండి గాయస్. సో మన దాంట్లో సిట్టింగ్ ఎలా ఉందో చూద్దాం. భయ్యా హలో. సో ఇది మన సీట్, ఇది మన బ్యాగ్. అండ్ యాజ్ ఇట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ సీట్ అయితే సరిగ్గా సఫిషియెంట్ అయితే లేదు. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12286 ఎస్సీ డురంటో ఎక్స్ప్రెస్. రిటర్న్ వచ్చేది నిజాముద్దీన్ ఎన్జెడ్ఎం ఎక్స్ప్రెస్. అది ఎన్జెడ్ఎం డురంటో. మీరు స్టేషన్స్కి ఎండింగ్లో రీచ్ అయ్యే స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ పేరు పెట్టేయండి అంతే. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్స్ వచ్చేసి మినిమం 1 day 3 hours 1 day అయితే తీసుకుంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి తీసుకునే టైం ఓన్లీ 22 hours. మనకి ఈ ట్రైన్ టికెట్లోనే మొత్తం ఫుడ్ అన్నీ ఫ్రీ దీంట్లో. సో దీనికి థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చేసి 3400+ అయితే ఉంది. ఇది చేస్తారు G11 కోన్సా G11. ఈ ట్రైన్ అయితే టోటల్గా LHP కోచెస్ అయితే రన్ అవుతుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద టాప్ స్పీడ్ బండి. 120 to 130 వేరియేషన్లోనే నడుస్తుంది. అండ్ దీని మినిమం స్పీడ్ వచ్చేసి 75 km/h. 70 to 75. మన ముందుకు వచ్చిన అంకుల్ వాటర్ బాటిల్ తెమ్మన్నాడు. మళ్ళీ మింగుతాడేమో, వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఇచ్చి పడుతుంది మన చెత్త. ఈ ట్రైన్ వచ్చేసి యూపీలో 2 stops అండ్ మహారాష్ట్రలో 2 stops ఉంది అంతే. ఏమి ఎక్కువ స్టాప్స్ అయితే. సో మనతో పాటు బాండ్రా టర్మినస్ది కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనమైతే ఏదైతే ఎక్కామో సేమ్ అదే ట్రైన్.
guys. So let me show you everything. Rice and dal. So guys, లక్ష్మీ ఝాన్సీ. ఫస్ట్ స్టాప్ ఇది. లైక్ మన డబ్బా అయితే B7 ఇక్కడ ఉంది. ఆ డిస్ప్లే మాత్రం ఇక్కడ అయితే. ట్రైన్ యొక్క టోటల్ రన్నింగ్ వచ్చేసి 1600+ కిలోమీటర్స్ అయితే ఉంది. 1660 to 1690. లైక్ ఫిగర్ అంత ఐడియా లేదు, వికీపీడియాలో చూసిన. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకా అవ్వదు. లైక్ నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 8:35. ట్రైన్ ఇక్కడ రావాల్సింది 8:45. 10 minutes ముందే వచ్చేసింది. ఫాస్ట్ ఎవరాది ఛాయ్. ఈ ట్రైన్ అయితే వీక్లీ 2 times నడుస్తుంది. ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి అయితే థర్స్డే అండ్ సండే, అండ్ ఫ్రమ్ ఢిల్లీ మండే అండ్ ఫ్రైడే. అంతే. సేవ్ వాటర్ అని గవర్నమెంటే క్యాంపెయిన్ చేపిస్తుంది, గవర్నమెంటే వాటర్ లీక్ చేస్తుంది. వావ్, కింద అంతా నిండిపోయింది. ఇది మన సీట్. అంకుల్కి వచ్చినాడు, ఎవడో కట్టెన్ మూసాడు. ఓడి అమ్మాయి ఎందుకురా ఇంత ప్రైవసీ మీకు? కమ్ ఆన్. ఎస్, వావ్ గైస్, బ్యూటిఫుల్. हजरत निजामुद्दीन से चलकर सिकंदराबाद को जाने वाली प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है. गाड़ी संख्या 146 సిగ్నల్ ఇచ్చేసాడు. మన కోసం అంకుల్ వచ్చారు. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇదేంటి ఇప్పుడు ఎంత స్పీడ్ అందుకుంది? స్పీడ్ బాగానే అందుకుంది గాయస్. అది ఏంటో నాకు ఇంకా అర్థమవుతుంది. ఈ స్టేషన్ తర్వాత వచ్చే స్టేషన్ అప్రాక్సిమేట్గా 298 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి రాణి కలపతి. సో అది నైట్ 12 o'clockకి రీచ్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇట్స్ పాసిబుల్ I'll get down or else sleep. వెళ్ళిపోయాను. డ్రైవర్ లేడండి. డ్రైవర్ ఉన్నాడు. నౌ ద టైమ్ ఇస్ అరౌండ్ 8. మనకి ఫస్ట్ మీల్ అయితే వచ్చేసింది. స్టేట్ వచ్చేసి కర్ణాటక. మనకి ఇచ్చింది చూసుకుంటే ఒక ఆమ్లెట్ అండ్ ఒక బ్రౌన్ బ్రెడ్ అండ్ ఒక డ్రింక్ అండ్ చీజ్ అండ్ సాస్, అట్లాగే ఒక టికెట్. మింగేసాం కదా సార్ టీ. మనకి టీ వస్తుంది సార్. గుడ్ యాజ్ వి ఎక్స్పెక్ట్. సో రైట్ నౌ we are at బల్హర్ష. అసలు కింద దిగడానికి అయితే లేదు. సో ఇప్పుడు బల్హర్ష అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్గా ఉంది మహారాష్ట్ర. అండ్ మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంకా సికింద్రాబాద్ సీదా.
సో యాక్చువల్లీ నేను మధ్యలో దిగుదాం అనుకున్నా, బట్ ఒక స్టాప్ వచ్చేసి 12:40కి ఏమో వచ్చింది, అండ్ ఇంకో స్టాప్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock వచ్చింది నాగ్పూర్. అండ్ నైట్ అయితే రాణి కళాపతి ఏదో స్టేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడు నా టైమ్ ఈజ్ అరౌండ్ 8:35. ఇప్పుడైతే మన ట్రైన్ బల్హర్షాలో ఉంది. అండ్ అప్రాక్సిమేట్గా 4:30 కల్లా ఈ జర్నీ అయితే ఎండ్ అయిపోతుంది. సూపర్ ఫాస్ట్ కాదు కదా, ఇది అల్ట్రా సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఇదైతే ఇట్టండి సాగు కొట్టేస్తున్నది, దబా 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 దబా. మనకి ఏసీ కాబట్టి ఏం అంత తెలుస్తలే, కానీ ఈ ముందుకొచ్చి చూసామంటే మనకు బాగా అర్థమైంది, మామూలుగా అర్థం కాదు. ఎందుకంటే లెట్ మీ షో యూ ఈవెన్ దట్. ఇక్కడ నుంచి వస్తుంది సౌండ్, రేంజ్లో వస్తుంది. నిద్ర మాత్రం మస్తు పట్టింది, గుడ్ స్లీప్. మీ అమ్మ ఈ మండిపోతుంది. అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఎండ చంపేస్తుంది, భోగిలో వెళ్ళిపోతాం. మనం ఇంకేం చేయాలి. ట్రైన్ ఈజ్ రన్నింగ్ అబౌట్ 5 minutes late. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం సీదా సికింద్రాబాద్, అండ్ 6 hours. అప్రాక్సిమేట్గా 22 kilometers అయితే ఉంటుంది, బట్ స్టిల్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. అదే టైమ్ ఈజ్ అరౌండ్ 1:26. ట్రైన్ అక్కడికి రీచ్ అయ్యే టైం వచ్చేసి 2:20. ఐ డోంట్ థింక్ సో ఇది 1:45 కల్లా రీచ్ అయిపోతుంది, ఐ థింక్. సో ప్రెజెంట్ అయితే చెర్లపల్లి ఆపేసాడు బండి. సో ట్రైన్ అయితే చెర్లపల్లి ఆపేసాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి గట్టిగా తీసుకెళ్తే ఒక 10-15 minutesలో అయితే రీచ్ అయిపోతుంది, బట్ ఒక 40 minutes ఇట్లానే ఆపుకుంటూ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది రీచింగ్ టైం వచ్చేసి 14:20, ఇన్ ద సెన్స్ 2:20. అనుకున్న టైంకి తీసుకెళ్ళాలి. రెడ్ సిగ్నల్ ఉంది. సో హియర్ వి గో. ఒక 17-18 minutes ముందే వచ్చేసింది హైదరాబాద్. ఐ థింక్ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చింది అనుకుంటా. సో ఇది బ్యాక్ 4 మేడ్ ఇన్ విజయవాడ. సో here we are our foot in Telangana. We are back here guys. అమ్మా వందే భారత్, ఇది విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో రన్ అయ్యే ట్రైన్. నేను దీని ఇంజన్ని చూడడానికి వెళ్తాను. వేర్ ఇస్ దిస్ ఇంజన్? అది అయితే త్రివేంద్రం వెళ్ళే ట్రైన్, అంటే కేరళ ట్రైన్.
ఇంజన్ అయితే తీస్తారు గాయస్. సో హియర్ ఈస్ అవర్ టొరంటో. సో ఈ ట్రైన్ మనల్ని అప్రాక్సిమేట్గా 22 hours 20 minutesలో తీసుకొచ్చింది. సో ఫైనలీ వీఆర్ ఎట్ సికింద్రాబాద్. వావ్, ఇంజన్ మాత్రం కేక. అసలు ఎక్కడ 130కి 120కి తగ్గకుండా తీసుకొచ్చారు గాయస్ ఈ ట్రైన్ అయితే. ఎరోడే లోకోమోటివ్. సో ఇది కూడా డురంటో. బాయ్ బాయ్ డురంటో. ఈ ట్రైన్ ఇనార్గ్యువల్ అయితే 15th March 2010లో అయితే చేయడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి డిలే లేకుండా రన్ అయిన వన్ అండ్ ఓన్లీ ట్రైన్ డురంటో ఎక్స్ప్రెసెస్. ఇది ఒక్కటనే కాదు, ప్రతి డురంటో అనుకున్న టైం కంటే ముందే రీచ్ అయిపోతున్నాయి. దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఈవెన్ ట్రైన్లో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. నేనే 2 సార్లు ఐస్ క్రీమ్లు అడిగి మింగేసాం. కానీ చాలా హెల్ప్ చేశారు వీళ్ళు కోచ్ అటెండెంట్స్ వాళ్ళు. సో ఈ ట్రైన్కి నేను ఇచ్చే టొమాటోస్ 5 out of 5. ఐ లవ్డ్ ఇట్ గాయస్. నాకు చాలా నచ్చింది ట్రైన్. గుడ్, టూ గుడ్. సో ఇది మన లాస్ట్ వ్లాగ్ ఈ సిరీస్లో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మరో కొత్త ట్రిప్తో నేను మీ ముందుకు వస్తున్నప్పటిదాకా సైనింగ్ ఆఫ్.